వెల్కమ్ టు జిల్ చల్ల చల్లని కూల్ కూల్. వంటల ప్రోగ్రామ్స్ అన్నింటిలో మా జిల్ ప్రోగ్రామ్ చాలా ప్రత్యేకంగా ఉంటుంది. ఇందులో వంటలు తీయగా ఉంటాయి, విధానాలు ఈజీగా ఉంటాయి, అన్ని ఐటమ్స్ అందుబాటులో ఉంటాయి. చూడండి, చేయండి. ఈ రోజు సంధ్య మీ అందరి కోసం ఒక స్పెషల్ రెసిపీ తెచ్చింది. అదేమిటి అంటే ఈజీ హోమ్ మేడ్ ఐస్ క్రీమ్ విత్ జింజర్ కుకీస్. ఆలస్యం చేయకుండా సమ్మర్ లో అందరికీ కావాల్సిన ఈజీ హోమ్ మేడ్ ఐస్ క్రీమ్ విత్ జింజర్ కుకీస్ స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ ఈజీ ప్రాసెస్ అన్నాం కదా ఐస్ క్రీమ్, మరి ఈజీ ప్రాసెస్ మీకు ఈరోజు చూపిస్తున్నానండి. ఐస్ క్రీమ్ చేయాలంటే చాలా తతంగం అనుకొని ప్రతి ఒక్కరూ ఫీల్ అవుతుంటారు కదా. బట్ ఈ రోజు జిల్లో సంధ్య వచ్చేసి ఐస్ క్రీమ్ ని ఎంత ఈజీగా ఎంత ఫాస్ట్ గా చేసుకోవాలో ఈరోజు మీకు చూపిస్తుంది అనమాట. అందుకోసం మొదటగా ఏం చేద్దామంటే బౌల్స్ పక్కకు పెట్టేసుకుని ఒక బ్లెండింగ్ జార్ తీసుకుందాం. ఈ బ్లెండింగ్ జార్ లోకి ఇప్పుడు విప్ క్రీమ్ వేసుకుందాం. ఈ విపింగ్ క్రీమ్ ని బ్లెండింగ్ జార్ లో వేసేసుకొని విస్క్ చేసుకొని విప్ క్రీమ్ తయారు చేసుకుందాం. సో ఐస్ క్రీమ్స్ కి మనకి మొదటగా కావాల్సింది విపింగ్ క్రీమ్. ఇంకా ఐస్ క్రీమ్స్ అంటే అసలు ఐస్ క్రీమ్ గురించి ఎంత మాట్లాడుకున్నా చాలా తక్కువే కదండి. ఎందుకు అంటే ఐస్ క్రీమ్ అనగానే మనకి సమ్మర్ గుర్తొస్తుంది. అసలు నాకు చెప్పండి, ఎవరైనా ఐస్ క్రీమ్ ఇష్టపడని వాళ్ళు ఉంటారా మన దేశంలో, లోకంలో? మరి అంత క్రెడిట్ ఉంది ఈ ఐస్ క్రీమ్ కి. మరి ఐస్ క్రీమ్ లో కూడా చాలా చాలా ఫ్లేవర్స్ ఉంటాయి. ప్రతి ఫ్లేవర్ ని కూడా ప్రతి ఒక్కరు ఇష్టపడి తింటూ ఉంటారు. అందులో భాగంగానే ఈరోజు మనం ఒక ఈజీ ఐస్ క్రీమ్ ని చేస్తున్నాము, అది కూడా జింజర్ కుకీస్ తో కలిపి. అలాగే ఐస్ క్రీమ్ అనగానే ఇంకో ముచ్చట కూడా అండి, పిల్లలు ఏడుస్తూ ఉంటారు. అప్పుడు పేరెంట్స్ ఏం చెప్తారు? నానా నీకు ఐస్ క్రీమ్ కొనిస్తా, నువ్వు ఏడుపు మానేసే అంటారు. ఎగ్జామ్ లో ఫస్ట్ వస్తే ఐస్ క్రీమ్ కొనిస్తా అంటారు. యూనిట్ టెస్ట్ లో పాస్ అవ్వండి, మంచి రిజల్ట్ తెచ్చుకోండి, మీకు ఐస్ క్రీమ్ కొనిస్తా అంటారు. ఇలా ప్రతిదీ కూడా ఐస్ క్రీమ్ తో లింకప్ చేస్తుంటారు కదా. మరి ఈ ఐస్ క్రీమ్ కి ఇంత క్రేజ్ ఉంది, అంతా ఇంత కాదు, చాలా క్రేజ్ ఉంది కదా. ఇంకా ఐస్ క్రీమ్ గురించి మరిన్ని ముచ్చట్లు చెప్పుకుంటూ మన ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. ఒక్కసారి విస్క్ చేసుకుందాం. ఇప్పుడు ఇందులో కండెన్స్ మిల్క్, తీయగా ఉండాలి కదా మన ఐస్ క్రీమ్, చప్పగా ఎక్కడా ఉండదు కదా, అందుకోసం కండెన్స్ మిల్క్. అలాగే నెక్స్ట్ వెనిలా ఎసెన్స్ కొద్దిగా, ఒక టేబుల్ స్పూన్. ఈ మూడు మిశ్రమాలని బ్లెండింగ్ జార్ లోకి వేసుకుందాం కదా. మరి ఒక్కసారి కలుపుకుందాం. చూడండి, ఐస్ క్రీమ్ అంటే మీరు ఒక్కటి అబ్జర్వ్ చేశారా? ఎప్పుడు ప్రతి ఒక్కరింట్లో ఫంక్షన్ అయినా, పార్టీ అయినా, ఏదైనా ఫెస్టివల్ జరుపుకోవాలనుకున్నా, పెళ్లిళ్ళు జరుపుకోవాలన్నా, రిసెప్షన్లు అయినా, ఎంగేజ్మెంట్ అయినా, ఆఫ్టర్ భోజనం తర్వాత కానీ, లంచ్ తర్వాత కానీ ఏం చేస్తారు? మన ఐస్ క్రీమ్ లేనిది అసలు ఆ డిన్నర్ కి కానీ, ఆ లంచ్ కి కానీ ఫుల్ ఫ్లెడ్జ్ గా కంప్లీట్ అవ్వదు కదా. మరి ఐస్ క్రీమ్ కి మనము అంత ప్రయారిటీ ఇస్తున్నాము. అలాగే ఈ రోజు కూడా ఈజీ ఐస్ క్రీమ్ చేసుకుంటున్నాము. ఈజీ హోమ్ మేడ్ ఐస్ క్రీమ్ ఫ్రిడ్జ్ లో పెట్టుకొని ఫ్రీజ్ చేసుకోవాలి. అంతకంటే ముందు ఏం చేద్దామంటే ఒక పెద్ద బౌల్ తీసుకొని ఈ బౌల్లోకి వేసుకుందాం. అసలు మీరు ఎక్స్పెక్ట్ చేయలేదు కదా ఇంత ఫాస్ట్ గా అయిపోతుంది ఐస్ క్రీమ్ అని. ఓన్లీ 3 పదార్థాలు, విపింగ్ క్రీమ్, అలాగే వెనిలా ఎసెన్స్, కండెన్స్ మిల్క్, ఈ 3 పదార్థాలను మాత్రమే వాడాము. మరి ఎండాకాలంలో ప్రతి ఒక్కరు బాగా ఇష్టపడి తింటూ ఉంటారు కాబట్టి మీరు బయటికి వెళ్లకుండా ఇంట్లోనే ఇలా హెల్దీగా ప్రిపేర్ చేసుకోండి. ఒకసారి ఇలా వేసుకున్నాం కదా, సెట్ చేసుకుందాం. ఇప్పుడు ఈ విధంగా మిశ్రమాన్ని ఒక బౌల్లోకి వేసుకొని ఇలా అనండి. ఏంటబ్బా సంధ్య ముద్దగా వేసి ఇలా చేస్తుంది, ఎందుకు ఇలా చేస్తుంది అని ఆలోచిస్తున్నారా? ఏం లేదండి, ముద్దగా ఉండడం వల్ల ఇది అనేది త్వరగా ఫ్రీజ్ అవ్వదు, చల్లగా అవ్వదు కాబట్టి మొత్తం బౌల్ కి కూడా పూసేస్తున్నాను. ఇలా పూయడం వల్ల మొత్తం త్వరగా ఫాస్ట్ గా మనకి చల్లగా అవుతుంది కాబట్టి ఈ విధంగా అందాం. అండ్ మరి అలా అని ఐస్ క్రీమ్ లో ఒకే రకం ఉందా అండి? ఒకే ఐస్ క్రీమ్ తింటూ ఉంటే బోర్ వచ్చేస్తుంది కదా. అలానే ఒకే రకం కూడా లేదు, చాలా వెరైటీస్ ఉన్నాయి కదా. బటర్ స్కాచ్ ఉంది, స్ట్రాబెర్రీ ఉంది, ఎస్పెషల్లీ కుల్ఫీ కూడా ప్రతి ఒక్కరు ఇష్టపడుతుంటారు కదా. అలా బ్లాక్ ఫారెస్ట్ నట్స్ తో వచ్చి ఉన్నాయి, చాక్లెట్ తో ఉన్నాయి. ఎస్పెషల్లీ చిన్న చిన్న ఐస్ క్రీమ్స్ చూసుకుంటే మ్యాంగో, చాక్లెట్, ఇలా ఐస్ క్రీమ్స్ లో బోలెడన్ని వెరైటీస్ కదా అండి. ప్రతి ఒక్కరు కూడా తింటారు ఈ వెరైటీస్ ని. మరి
ఈ విధంగా బౌల్లోకి అనుకున్నాం కదా, ఈ మిశ్రమాన్ని ఇప్పుడు ఫ్రీజ్ చేసుకుందాం. చాలా చల్లగా అవ్వాలి. ఐస్ క్రీమ్ ఎంత చల్లగా ఉంటే అన్ని కప్పులు మనం తినేస్తాం అనమాట. ఫ్రిడ్జ్ లో పెట్టేసుకుందాం. మరి మనకి కావాల్సిన ఈజీ హోమ్ మేడ్ ఐస్ క్రీమ్ రెడీ అయిపోయింది. అది చల్లగా అవ్వాలి. చల్లగా అవ్వడానికి కొంచెం టైం పడుతుంది కదా. మనం ఫ్రిడ్జ్ లో ఈజీ హోమ్ మేడ్ ఐస్ క్రీమ్ పెట్టుకున్నాం కదా, అది చల్లగా అవుతుంటుంది. ఈ లోపు మనం ఏం చేసుకుందాం, జింజర్ కుకీస్ చేసుకుందాం. జింజర్ కుకీస్ కోసం మొదటగా ఒక బౌల్ తీసుకొని, చూడండి ఇది కూడా ఫాస్ట్ గా అయిపోతుంది. ఐస్ క్రీమ్ ఎంత ఫాస్ట్ గా అయిందో జింజర్ కుకీస్ కూడా అంతే ఫాస్ట్ గా. ఒక బౌల్లోకి 2 ముక్కల వెన్న. ఈ కుకీస్ ని కూడా అందరు ఇష్టపడుతుంటారు కదండి, పిల్లలు ఎస్పెషల్ ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు. అలాగే ఐసింగ్ షుగర్, పంచదార పొడి. పంచదార పొడి. నెక్స్ట్ జింజర్ కుకీస్ అంటుంది ఇందాక నుంచి సంధ్య, అందుకోసం జింజర్ పౌడర్, సొంటి. నెక్స్ట్ మైదా పిండి. ఇలా అన్ని ఒకదాని తర్వాత ఒకటి బౌల్లోకి వేసుకుందాం. ఫైనల్లీ తేనెను. జింజర్ కుకీస్ కోసం మనం ఒక బౌల్లో మైదా పిండి, తేనె, సొంటి అలాగే బటర్ కూడా వేసుకున్నాం కదా. ఇప్పుడు వీటన్నిటిని బాగా కలుపుకుందాం కుకీస్ కోసం. మరి కుకీస్ లో చాలా వెరైటీస్ ఉంటాయి కదా అండి. మరి జింజర్ కుకీస్ అనేది ఐస్ క్రీమ్ తో ఇస్తే చాలా బాగుంటుంది. సో ఈ రోజు మన ఈజీ హోమ్ మేడ్ ఐస్ క్రీమ్ విత్ జింజర్ కుకీస్. మరి ఒకసారి కలుపుకుందాం. ఎందుకంటే ఈ విధంగా జింజర్ కుకీస్ కి కావాల్సిన బ్యాటర్ రెడీగా ఉంది. ఇప్పుడు ఓవెన్ ర్యాక్ తీసుకొని ఇందులో మనం కుకీస్ ని ప్రిపేర్ చేసుకోవాలి. కాబట్టి మొదటగా ఏం చేద్దామంటే ఈ సిలికాన్ మ్యాట్ మీద వేసుకొని సన్నగా స్ప్రెడ్ చేసుకుందాం. ఈ కుకీస్ అనేవి చాలా పల్చగా వేసుకోవాలి. ఈ విధంగా వేసుకున్నాం కదా, ఇంకో కుకీని కూడా పల్చగా వేసుకుందాం. దీన్ని ఇలా సిలికాన్ మ్యాట్ మీద వేసి ఓవెన్ ర్యాక్ తీసుకొని ఇలా మధ్యలోంచి స్ప్రెడ్ చేసుకుందాం. చూసారా, ఎస్పెషల్లీ ఈ కుకీస్ అవడానికి మనం అడుగు భాగాన సిలికాన్ మ్యాట్ వేసుకున్నాం కదా. ఈ సిలికాన్ మ్యాట్ వేయడం వల్ల ఏంటి అంటే ఈ బిస్కెట్స్ అనేవి, ఈ కుకీస్ అనేవి ఈజీగా బయటికి వచ్చేస్తాయి, అంటుకుపోకుండా ఉంటుంది. కాబట్టి మీరు ఏం చేస్తారు, జిల్ చూస్తూ ఉంటుంటారు కదా, ఇప్పటికి ఇలా చిన్న చిన్న వస్తువులన్నీ తెచ్చిపెట్టుకుంటూ ఉండండి. స్పాచులా, అలాగే ఎస్పెషల్లీ సిలికాన్ మ్యాట్, బాల్, ఇవన్నీ అప్పుడప్పుడు తెచ్చేసి పెట్టుకోండి. మరి ఇప్పుడు ఇలా సిలికాన్ మ్యాట్ మీద వేసుకున్న ఈ జింజర్ కుకీస్ అనేవి బేక్ అవ్వాలి కదా. అందుకోసం నేను ఓవెన్ లో 180 డిగ్రీ సెంటిగ్రేడ్ వద్ద 5 to 6 minutes బేక్ చేసుకుంటాను. మనకి 5 to 6 minutes లో జింజర్ కుకీస్ రెడీ అయిపోయాయి. ఈ విధంగా వేడిగా ఉన్నప్పుడే ఒక బౌల్ మీద వేసుకుందాం. అలాగే ఇంకొకటి కూడా కొద్దిగా వేడిగా ఉన్నప్పుడే ఇలా ఇట్లా అనేసుకుందాం. సో ఇలా గట్టిగా అయ్యాక మనకి ఆ షేప్ అనేది పర్ఫెక్ట్ గా వస్తుంది. కాబట్టి కొద్దిగా గట్టిగా అవ్వాలి. బాగా చల్లగా అయిపోయాయి మనకి. ఒక సర్వింగ్ ప్లేట్ తీసుకుందాం. చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలి ఇవి. ఎందుకు అంటే ఈ జింజర్ కుకీస్ అనేవి చాలా లైట్ గా ఉన్నాయి మనతో. చూసారా ఎంత మంచి షేప్ వచ్చింది కదా. ఒక బౌల్లో వేసి జస్ట్ ఇలా 2 ప్రెస్ చేశాను అంతే. వావ్, ఈ విధంగా జింజర్ కుకీస్. సాధారణంగా మనం ఐస్ క్రీమ్స్ కోన్ లో తింటూ ఉంటాం కదా, ఈ విధంగా జింజర్ కుకీస్ తో తింటే కూడా బాగుంటుంది. బౌల్స్ పక్కకు పెట్టేసుకొని మరి ఈజీ హోమ్ మేడ్ ఐస్ క్రీమ్ చేసుకున్నాం కదా, అది తెచ్చేసుకుందాం. మరి ఈ ఐస్ క్రీమ్ అనేది మీరు ఎప్పుడైనా 6 గంటల పాటు కానీ లేకపోతే బిఫోర్ అంటే ముందు రోజు కానీ నైట్ చేసి పెట్టుకుంటే మనకి ఐస్ క్రీమ్ అనేది చాలా పర్ఫెక్ట్ గా అవుతుందండి. ఇప్పుడు ఇలా ఈజీ హోమ్ మేడ్ ఐస్ క్రీమ్ రెడీ అయిపోయింది కదా. తీసుకున్నాం కదా, జింజర్ కుకీస్ లో పెట్టుకుందాం. నెక్స్ట్ అలాగే ఇంకో జింజర్ కుకీలో కూడా కూపర్తో చూడండి, మనం వాడే అన్ని ఈ ఐటమ్స్ కూడా ప్రతి ఒక్క దానికి ఉపయోగపడుతున్నాయి. స్కూపర్ కానీ స్పాచులా కానీ. కాబట్టి తెచ్చుకోండి ఐటమ్స్ అన్ని. ఈ విధంగా ఇంకో స్కూప్తో కూడా ఈ విధంగా అయింది కదా. నెక్స్ట్ గార్నిష్ కోసం ఈజీ హోమ్ మేడ్ ఐస్ క్రీమ్ విత్ జింజర్ కుకీస్ మీద గార్నిష్ కోసం చాక్లెట్ సిరప్. ఈ
ఈజీ హోమ్ మేడ్ ఐస్ క్రీమ్ విత్ జింజర్ కుకీస్ ని ఇప్పుడు సంధ్య టేస్ట్ చేస్తుంది. ఐస్ క్రీమ్ విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వదు, ఒక్క సెకండ్ కూడా లేట్ చేయదు. ఎంతో కష్టం అనుకుంటాం కానీ చేస్తే ఏదైనా ఈజీ కదండి. జింజర్ కుకీస్ విత్ ఈజీ హోమ్ మేడ్ ఐస్ క్రీమ్ దేశంలో ఉన్న ప్రతి ఒక్కరూ ఇమీడియట్ గా వీరైతే సాయంత్రమే ట్రై చేయండి. అంత 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 సూపర్ గా ఉంది. ఇది వాటి మన స్పెషల్ 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 రెసిపీ. ముందుగా ఈజీ హోమ్ మేడ్ ఐస్ క్రీమ్ తయారీ కోసం ఒక బ్లెండింగ్ జార్ తీసుకొని దానిలో విపింగ్ క్రీమ్ వేసి విస్క్ చేసుకోవాలి. దీనిలో వెనిలా ఎసెన్స్ మరియు కండెన్స్డ్ మిల్క్ వేసి మరోసారి విస్క్ చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని ఒక బౌల్ లోకి తీసుకొని చల్లగా మరియు గట్టిగా అవడం కోసం 5 నుంచి 6 గంటల పాటు ఫ్రిడ్జ్ లో పెట్టుకోవాలి. తరువాత జింజర్ కుకీస్ తయారీ కోసం ఒక బౌల్లో బటర్, మైదా పిండి, ఐసింగ్ షుగర్, తేనె, సొంటి పొడి వేసి అన్ని బాగా కలిసేలా కలుపుకోవాలి. ఓవెన్ ర్యాక్ తీసుకొని దానిలో సిలికాన్ మ్యాట్ ని వేసి దానిపై ఈ మిశ్రమంతో కుకీస్ వేసుకొని 180 డిగ్రీస్ సెంటీగ్రేడ్ వద్ద 5 నిమిషాల పాటు ఓవెన్ లో బేక్ చేసుకోవాలి. తరువాత ఓవెన్ లో నుంచి తీసి కొంచెం వేడిగా ఉండగానే బోర్లించిన బౌల్ పై వేసుకొని చల్లారనివ్వాలి. ఇప్పుడు బౌల్ షేప్ లో ఉన్న కుకీస్ లో ఫ్రిడ్జ్ నుంచి తీసిన ఐస్ క్రీమ్ ని వేసి దానిపై చాక్లెట్ సిరప్ తో గార్నిష్ చేసుకుని సర్వ్ చేసుకుంటే మనకు కావాల్సిన ఈజీ హోమ్ మేడ్ ఐస్ క్రీమ్ విత్ జింజర్ కుకీస్ రెడీ. ఈ జిల్ కార్యక్రమాన్ని మళ్ళీ చూడాలనుకుంటే లాగిన్ అవ్వండి www.youtube.com/etv అభిరుచి. అలాగే ఫేస్బుక్ లో www.facebook.com/etv అభిరుచి. ఇలాంటి మరెన్నో థ్రిల్ అనిపించే జిల్ ఐటమ్స్ తో మళ్ళీ మీ ముందుంటుంది సంధ్య జిల్ చలచలని కూల్. Until then, take care. Bye bye.